మనకు ఉండదు కింద. సో పైన అయితే మాకు టెంపులే ఉంటుంది. సో మనం అలా స్టెప్స్ అవి ఎక్కుకుంటూ పైకి చేరుకోవాలి. అయితే పైకి మనం పీక్ చేరుకోవడానికి అయితే 500 స్టెప్స్ ఉంటాయండి. ఆ 500 స్టెప్స్ కూడా రాతి స్టెప్స్ అన్నమాట. సో చాలా నీట్గా అలా 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 జాయిగా మధ్యలో ఆక్కుంటూ ఏదో రకంగా అయితే పైకి అయితే మేము చేరుకున్నాం. సో కింద నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. మీకు స్టెప్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అదనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కి పైకి చేరుకోవాలి. మధ్యలో ఆగుతూ మనం వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అసలు మిడిల్లోకి వచ్చేసరికి మనం హైట్లో ఉన్నామని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉండేవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. పక్కన ఉన్న హిల్స్ కూడా మనకి చిన్నగా కనిపిస్తాయి. మన ఊటీ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మనం అక్కడ తమిళనాడు పీక్ కూడా వెళ్ళాం కదా, కానీ అంత వ్యూ చూడటానికి ఏమీ లేదు అక్కడ యాక్చువల్లీ. ఎందుకంటే ఉంది, కానీ అక్కడ ఏంటంటే క్రిస్మస్ ట్రీస్ లాంటివి ఉంటాయి కదా ఎక్కువ, అవి పొడవుగా ఎదగటం వల్ల వ్యూని అడ్డం పెట్టామన్నమాట, కనిపించకుండా కవర్ చేసేవి ఆ ఫారెస్ట్ అంతా. ఇక్కడ అట్లా కాదు, మైదానం ఎక్కువ అనమాట. సో ఈ మైదాన భూముల వల్ల ఏంటంటే మనకి వ్యూ అంతా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, నీట్గా చూడొచ్చు అనమాట. ఇది కర్ణాటక స్టేట్కే పీక్ అనమాట. చూసారు కదా పైన సన్ వచ్చి ఆయన చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారో. చాలా బ్యూటిఫుల్గా ఉందండి అసలు వ్యూ అయితే. సో మిడిల్ నుంచి మరలా స్టార్ట్ చేసాము, కొద్దిసేపు ఆగి వెళ్తూ ఉన్నామన్నమాట. కొంచెం ఎండ కూడా కొంచెం గట్టిగానే ఉంది ఆ రోజు. ఈ పీక్ని ములయనగిరి పీక్ అని అంటారండి. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ములియన్న అని ఒక ఋషి ఉండేవారంట. ఆయన ఇక్కడే ఈ పీక్ మీదే ఒక గుహలో తపస్సు చేస్తూ ఉండేవారంట. సో ఆయన వల్ల ఈ హిల్స్కి ఆ పేరు వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలండి, మనం పైన శివాలయం ఉంది. పైకి చేరుకున్నప్పుడు ఈ పీక్లో ఆ శివుణ్ణి సందర్శించుకున్నప్పుడు మనం ఆ టెంపుల్ కిందే ఒక గుహ ఉంటుందంట. ఆ గుహ వేరే ఎక్కడో ఉన్న టెంపుల్కి కనెక్ట్ అయి ఉంటుందంట. అయితే ఇదైతే ఇప్పుడు లేదు, క్లోజ్ చేశారంట గుహనైతే. ఇక్కడ అది కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. అయితే ఈ ప్లేసు ట్రెక్కింగ్ కూడా బాగా అనుకూలం అండి. ట్రెక్కింగ్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అలాగే మేము చూసాము బైక్ రైడర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారండి. అంటే హిల్స్ కదా, సో ఇంత హైట్కి వాళ్ళకి రావడానికి అది ఇట్లాంటివి బాగా ఇష్టపడతారు. సరే, సో వాళ్ళందరూ కూడా బైక్ రైడర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ. సో వెళ్తూ 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 ఉన్నాం అనమాట. ఇంకా మధ్యలోనే ఉన్నామండి, కొంచెం పైకి వెళ్ళాం అంతే, ఇంకా పైకి వెళ్ళాలి. సో ఈ లోపు అయితే మీకు ఈ లొకేషన్ చూపిస్తాను పైనుంచి ఎట్లా ఉందో. చూసారు కదా మేఘాల్లో తేలిపోతున్నట్టుంది. అసలు మన పక్కన ఉన్న మేఘాలు మన ముందు వాళ్ళకి వెనక వాళ్ళకి కనిపిస్తాయి. అట్లాగే మనకి మన ముందు వెనక ఉన్న వాళ్ళ మీద వెళ్తూ మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. సో బ్యూటిఫుల్ అనమాట. మనం చూసుకోలేము, కానీ ఎదుటి వారికి వెనక వాళ్ళకైతే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రాతి స్టెప్స్ ఉన్నాయి కదండి, స్టెప్స్ నుంచి ఇలాగా ఈ రాతితో కట్టిన టెంపుల్ అనమాట. సో ఇలా మనం పైకి వెళ్తే టెంపుల్, శివ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ సూపర్గా ఉంది. మధ్యలో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో అవి కనిపిస్తూ ఉన్నాయి. మీకు చూపిస్తాను వ్యూ అంతా. సో మనం ఒక్కసారి పైకి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని వద్దాము. వచ్చిన తర్వాత కూడా మీకు మరొక వ్యూని అయితే మీకు చూపించడం జరుగుతుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్ని అయితే మస్తు ఇష్టపడతారండి. చాలా బాగా నచ్చుద్ది అనమాట. ఎప్పుడు కూడా ప్లేసెస్ని వీడియోస్లో చూసి మనం అనుభూతి చెందలేము, డైరెక్ట్గా అయితేనే అనుభూతి ఏంటనేది తెలుస్తుంది కదా. కానీ మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. చూసారు కదా 6300 అడుగుల హైట్లో ఉందన్నమాట మనకి ఈ పీక్ వచ్చి.
సో మా వాడు నా కోసం వెయిటింగ్ అనమాట. మొత్తానికి వెళ్ళాము. వెళ్ళి అయితే ఒకటండి, మేము వెళ్ళేసరికి అంటే అక్కడ ఆ మధ్యాహ్నంకి ఎండ ఉంది బాగాను. చాలా కష్టపడి ఊరుస్తూ పైకి వచ్చాం కదా. ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఏవో సెంట్రల్ ఏసీ ఆన్ చేసినట్టు ఎంత కూల్గా ఉందంటే చెప్పలేనండి. చాలా ప్లెజెంట్ అనమాట. మనకి తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది కదా, సేమ్ అదే ఫీల్ కలిగిందనమాట. మంచి భలే కూల్ టెంపుల్ అండి, చాలా బాగుంది. ఒక మంచి ఏమంటారంటే అన్నమాట టెంపుల్, చాలా బాగా అనిపించింది. మనకి ఇంకా 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఒకటి బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్, అవేనండి జెర్రీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చి సిరి కేఫ్ కూడా వెళ్ళాలి, అదే బ్లాక్ లేడీ దగ్గరికి. సో ఈ 2 ఉన్నాయి మనకి. సో ఎట్లయితేనే కర్ణాటక పీక్ మనమైతే కంప్లీట్ చేసామన్నమాట. అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉంటే మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి కదండి లైఫ్లోని. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సో ఆ టెన్షన్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అనమాట, అంతే. వెళ్ళినప్పుడు మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం. ఇక వచ్చిన తర్వాత మామూలు, అది వేరే విషయం. కానీ ఇలాంటప్పుడు కొద్దిగా మర్చిపోయి వేరే హ్యాపీనెస్లో ఉంటాం అనమాట. ఇవన్నీ చూసినప్పుడు అబ్బా చాలా బాగున్నాయని మన అసలైన టెన్షన్స్ అన్నిటినీ కూడా మర్చిపోతాం అనమాట. ఇక వెళ్ళడం అయితే స్టార్ట్ చేసామండి. కిందకి వెళ్తూ ఉన్నాము. అయితే ఇక్కడి నుంచి కూడా వ్యూ ఎట్లా ఉంటుందో మీకైతే మరొకసారి చూపిస్తాను, చూడండి. అప్పటికి మనం పైన చూసుకొని వచ్చేసరికి దగ్గర 1 అయిపోయినట్టుంది. అప్పటికి కూడా చాలా అన్నమాట, అసలు భలే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అంటే ఎండ తీవ్రత అంతగా ఎందుకు తెలియట్లేదంటే అక్కడ ఉండే ఫోర్స్ గాలండి, దానివల్ల మనకు తెలియట్లేదు అనమాట. చాలా ఫోర్స్గా వస్తుంది. అదిగో చూసారు కదా ఎలా అసలు చెట్లు ఎగిరిపోయే టైప్లో అనమాట. సో గాలి కూడా తగులుతూ ఉంటుంది పైన ఎండ ఉన్నా కూడా. సో దానివల్ల మనకి అంత అనిపించదు. అంటే స్టెప్స్ ఎక్కడమే కొంచెం ఇబ్బంది. అది కూడా కొంచెం మధ్యాహ్నం ఆ టైంలో అయితే, అంటే మేము దిగిపోయే టైంకి 1 గంట ఆ టైం అవుతుంది. మళ్ళీ ఇంకా వస్తూ ఉన్నారు. ఆ టైంలో వచ్చినా చాలా ఇబ్బంది పడాలండి ఎక్కడం అదేనే. సో ఇదండి మన కర్ణాటక పీక్. సో చూసాం కదా, నెక్స్ట్ మనం జెర్రీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదామండి. ఇదే బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అనమాట. ఎందుకు బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అంటున్నారంటే ఇదిగో ఇందుకనమాట. సేమ్ బటర్ మిల్క్ని కలిపి చక్కగా మేక్ చేసి ఇలా పైన నిబోస్తే ఎట్లా కనిపిస్తుందో అంత తెల్లగా సేమ్ చూడటానికి అట్లాగే ఈ బటర్ మిల్క్ ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. అందుకనే ఈ పేరంట బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్. ఇక్కడ మనకి కనిపిస్తున్న బోర్డు అయితే ఏదైతే ఉందో రోడ్ మీద, ఈ బోర్డుకి ఆపోజిట్ సైడ్లో మనకి జీప్స్ అయితే ఇలా పార్క్ చేసి ఉంటాయన్నమాట. సో ఒక పోలీస్ ఉంటారు, ఆయన ఏంటంటే ఒక 5 మెంబర్స్ని ఒక జీప్ అన్నట్టు అరేంజ్ చేసి పెడతారనమాట. చేసి 5 మెంబర్స్ని ఎక్కిస్తారు. 150 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. సో వాళ్ళే తీసుకువెళ్తారు. మనం వెళ్ళే రోడ్స్ కాదండి అవి. మన వెహికల్స్ వెళ్తే వెంటనే మన వెహికల్స్ని ఇనుప సామాన్లకి అమ్మేసుకోవాలన్నమాట. అట్లాంటి రోడ్ అనమాట అది. అసలు వెళ్ళే వరకు కూడా మేము ఎంత భయపడ్డామో మాకే తెలుసు. ఎందుకంటే రోడ్ అసలు అంత ఇరుకు రోడ్లో 2 వెహికల్స్ వెళ్ళడం, అది కూడా అస్సలు బాగాలేదండి రోడ్ అయితే.
అది ఇంకా అలా ఫారెస్ట్లో కదా, ఇంకా అట్లానే ఉంటుంది, మనం అనడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే చాలా భయం అనమాట ఆ రోడ్డు. చిన్నపిల్లలు అదైతే చాలా భయపడతారు. అసలు వెళ్ళే వరకు మాకు టెన్షనే, వచ్చేటప్పుడు టెన్షనే అనమాట. సో ఎట్లయితే చేరుకున్న తర్వాత అయితే మొత్తం మర్చిపోతాం ఇక వాటర్ ఫాల్స్ని చూసి. ఎందుకంటే చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అండి ఇవి, చిన్న వాటర్ ఫాల్స్ కాదు, చాలా పెద్ద వాటర్ ఫాల్స్, చాలా బ్యూటిఫుల్ అనమాట. చుట్టూ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్కి అవతల వైపేమో కాఫీ తోటలాగా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది కూడా, చూసేయండి. ఇక్కడ మనకి షూటింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అలాగే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్, తర్వాత ఇంకా అలా ఫోటోగ్రఫీ, వీడియోస్ తీసుకుని ఇవన్నీ కూడా బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే షూటింగ్ స్పాట్ అని చెప్పొచ్చు ఇది కూడా. అంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో తీస్తే ఎలా వస్తాయో ఈ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. సో చాలామంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి తీసుకుంటూ ఉన్నారు మేము వెళ్ళిన రోజు కూడా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా గ్రీనిష్గా, ఒక పక్కన మధ్యలో ఆ పచ్చదనం మధ్యలో ఇలాగా మజ్జిగ చిలికినట్టు ఈ వాటర్ ఫాల్స్. అందుకే ఇవి బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్. అసలు నిజంగా చాలా మంచి వాటర్ ఫాల్స్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి. నెక్స్ట్ మనం ఈ బ్లాక్ లేడీని కలవటానికైతే సిరి కేఫ్కి వెళ్దామండి. కేఫ్లో కాఫీ కంటే టేస్ట్ ఎలా ఉంటుందో కంటే మనం ఫస్ట్ అయితే దీనికి అట్రాక్ట్ అవుతామండి. యాక్చువల్లీ ఇది కాఫీ కూడా చాలా ఫేమస్, సిరి కేఫ్ చాలా బాగుంటుంది. కానీ ముందుగా మనం టేస్ట్ చేయకుండా మన కళ్ళు అట్రాక్ట్ అయ్యేది మటుకు ఈ బ్లాక్ లేడీకి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనమాట. ఎంత అందంగా ఉందంటే చూసారు కదా, చిన్న పూల కుండీల్ని బ్లాక్ లేడీకి చైన్లో పెట్టారు, రింగ్కి ప్లాంటు, ఇయర్స్లో కూడా ప్లాంట్స్. చక్కగా తను మనల్ని వెల్కమ్ చేస్తుంది అనమాట. సిరి కేఫ్కి రండి అని వెల్కమ్ చేస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చెప్పలేను అనమాట. ఈ బ్లాక్ లేడీ చూసారు కదా, సో బ్యూటిఫుల్ అండి. ఇక్కడ కాఫీ ఎంత ఫేమస్సో ఈ బ్లాక్ లేడీ కూడా అంతే ఫేమస్ అనమాట. సో ఎప్పుడైనా వెళ్తే సిరి కేఫ్కి వెళ్ళడం కూడా మర్చిపోకండి. ఇదండి మన సెకండ్ చిక్మంగళూరు వీడియో అండ్ లాస్ట్ వీడియో కూడా ఇదే. సో ఎవరైనా మనం దీనికి ముందు వచ్చిన ఊటీ వీడియో కానీ, చిక్మంగళూరు పార్ట్ 1 చెన్నకేశవ టెంపుల్ అండ్ శృంగేరి హెలిబిడు టెంపుల్స్ వీడియో కానీ మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తున్న చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ సపోర్ట్.